హలో అండి. సో నా రివర్ రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కేదార్నాథ్కి అయితే స్టార్ట్ అయ్యాను. కేదార్నాథ్ ఇక్కడ నుంచి 200 మీటర్స్ ఉంది. సారీ, గౌరీకొండ, కేదార్నాథ్ కాదు. గౌరీకొండ ఇక్కడ నుంచి, గౌరీకొండ అంటే ఇంకా బైక్స్ అది లాస్ట్ పాయింట్, అక్కడ దాకా మాత్రమే బైక్స్ వెళ్తాయి, అక్కడ నుంచి పైకి వెళ్ళాయి. సో గౌరీకొండకి 200 మీటర్స్ ఉంది, 200 కిలోమీటర్స్ ఉంది. టైం అరౌండ్ ఇప్పుడు 4:49 అవుతుంది. సో 200 కిలోమీటర్స్ అంటే మనకి 8 వరకు చూపిస్తుంది. గౌరీకొండ వెళ్ళేసరికి 8 అవుతుందని చూపిస్తుంది. ఇది చూడండి ఒకసారి, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అద్భుతం మీద. అక్కడ ఇల్లులు ఎలా కడుతున్నారో నిజంగా, ఇది చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. ఈవెన్ అక్కడ కూడా రోడ్డు ఉంది చివరిన. మన పక్కనే గంగా రివర్ అయితే వస్తూనే ఉంది. బ్యూటిఫుల్ లొకేషన్స్ అసలు. ఇది బంగీ జంప్, ఇవన్నీ బంగీ జంప్ అవన్నీ అక్కడి నుంచి చేయవచ్చు. అక్కడి నుంచి దునుకుతారు బంగీ జంప్. ఎవరైనా దుక్కుతారా? ఇప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు ఆఫ్ చేస్తుందా మరి ఏమో. రిషికేష్ అంటేనే అడ్వెంచరస్కి మారిపోయారు. ఇంకా అది చూడండి, ఆ హైట్ నుంచి దుంకుతారు ఒక్కొక్కరు. ఇంకా అది రివర్లో దూకేటివి కూడా ఉంటాయి. ప్లాన్లో చిన్న చేంజ్. సో ఇప్పుడు మనం కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర చేద్దాం అనుకున్నాం కదా. సో అందులో ఏమవుతుందంటే, ఇది బద్రీనాథ్. ఇన్కేస్ నేను కేదార్నాథ్ పోతే ఇది చూసుకున్నాక మళ్ళీ ఇటు రావాలి, ఇది అయిపోయినాక మళ్ళీ ఇట్లా పోవాలి. అంటే ఇది చూసుకొని మళ్ళీ ఇటే రావాలి, నేను వాపస్ రావాలి. దాని తర్వాత ఏమైతే గంగోత్రి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఫస్ట్ బద్రీనాథ్ వెళ్తున్నా, దాని తర్వాత కేదార్నాథ్, దాని తర్వాత ఏమైతే గంగోత్రి. ఇవి చూసుకున్నాక నెక్స్ట్ ప్లాన్ చూద్దాం. ఇప్పుడైతే గంగోత్రి వెళ్తున్నా. అది అరౌండ్ 266 కిలోమీటర్స్ ఉంది. ఈ 260 కిలోమీటర్స్కి నాకు 7 hours 40 minutes చూపిస్తుంది. ఆల్మోస్ట్ 10:46కి రీచ్ అవుతానే ఉంది. ఇప్పుడు 270 కిలోమీటర్స్ అవుతుందా అంటే అవ్వదు, నిజంగా అవ్వదు. రుద్రప్రయాగలో స్టే చేసి మళ్ళీ పోవాలి. రేపు మళ్ళీ అది చూసుకొని మానా ప్లేస్ చూసుకొని ఏమో ఎలా అవుతుందో తెలియదు. అక్కడ చూడండి రిఫ్లెక్షన్ ఎట్లా కొడుతుందో సన్. ఈ పక్కన ఉందంటే గంగా రివరే. సో బ్యూటిఫుల్ లొకేషన్, అది చూడండి ఒకసారి. అక్కడ సన్ ఎట్లా కొడుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే పక్కనేమో గంగా రివర్. ఎక్సలెంట్. ఆడొక బ్రిడ్జ్ కూడా ఉంది. ఇది ఏం బ్రిడ్జో తెలియదు కానీ క్యాంప్ బగీరా బ్రిడ్జ్ అండి, క్యాంప్ బగీరా. ఇది చూడండి ఎంత పెద్ద ల్యాండ్ స్లైడ్ అయిందో లాస్ట్ టైం. మేబీ అదే అనుకుంటా. అప్పుడు ల్యాండ్ స్లైడ్ అయినప్పుడు ఇంకా మొత్తం ఆపేశారు ఇదంతా కూడా. అది చూడండి కింద గంగా రివర్ ఇట్లా పోతుందో మస్తు అనిపించింది. ఏమంటారు, రివర్ రాఫ్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. రోడ్లు కనిపిస్తున్నాయా చిట్ట చివరిన, మిడిల్లో నుంచి చూడండి, ఇది కాదు అది దాని వెనకాల. అసలు ఎంత పెద్ద కొండలు అంటే. సో మధ్య మధ్యలో అయితే చిన్న చిన్న విలేజ్ అయితే వస్తున్నాయి. పారా బాబు మీద ఎప్పుడు పడుతుంది భయం అవుతుంది నాకు. ఇవన్నీ ల్యాండ్ స్లైడ్, మంచి రోడ్లను కూడా మొత్తం ల్యాండ్ స్లైడ్ ఇలా చేస్తున్నాయి. రిషికేష్ మోటార్స్ వర్క్ షాప్ అంట. అది చూడండి, అది గంగామాత. అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ ఉంది. ఇది కూడా ఒక బ్రిడ్జ్ ఉంది అటు ఆ సైడ్ వెళ్ళడానికి. అక్కడ బీచ్ లా ఉంది. ఈ కొండ చుట్టూ తిరిగి యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు టర్నింగ్ ఒక అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే నిజంగా. ఒక టర్నింగ్ ఒక అద్భుతం లాగా నిజంగా. ఒక్కొక్క అంటే
ఇవే కొండలు ఇవే అని, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో, ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క దాంతో ఉంది. అదంతా చూస్తుంటే పిచ్చెక్కిపిస్తుంది నాకైతే నిజంగా ఈ వెదర్లో ఇలా రైడ్ చేయడం. ఏమో ఎక్కాము, ఇప్పుడేమో దిగుతున్నాను ఇంకా. ఐ థింక్ టాప్. కానీ ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయితే ఘోరంగా జరుగుతున్నాయి నిజంగా. 100 మీటర్స్కి ఒకటి, 100 మీటర్స్కి ఒకటి, ఇట్లా కంటిన్యూస్ జరుగుతూనే ఉన్నాయి. అవి అంత పెద్ద ల్యాండ్ స్లైడ్ కాకుండా చిన్న చిన్న బండాలైనా ఊడి పడుతున్నాయి రోడ్డు మీద. ఇప్పుడిప్పుడే పడుతున్నాయి, నా ముందు కూడా పడుతున్నాయి. నిజంగా చాలా డేంజర్ రోడ్డు. ఈ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కదా, ఇంతకన్నా పెద్ద రాళ్ళు కూడా పడుతున్నాయి. అయినా చూడండి ఇల్లు ఎట్లా కట్టుకొని ఉంటారు. అసలు వీళ్ళు ఎలా జీవనం సాగిస్తారో, అసలు ఇలా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో నాకు అర్థం కాదు. అంటే వీళ్ళకు సంబంధం లేదేమో. ఇక్కడ స్కూల్స్ కూడా ఉన్నాయి తెలుసా, అంటే ఉంటాయిలే కానీ బట్ ఎక్కడున్నాయి, ఎక్కడో కుండల పైన ఉన్నాయి అవి స్కూల్స్ అన్నీ. అంతా స్కూల్ పిల్లలు నడిచొస్తున్నారు, ఒక 10 మెంబర్స్ అట్లా. అటు చిన్న చిన్న విలేజెస్ చూడండి ఆ కుండల పైన. అక్కడొకటి ఎన్ని ఉన్నాయో అసలు. ఈ చిన్న పాపను వేసుకొని అంత లగేజ్ వేసుకొని అన్న పోతున్నా అంటే వాళ్ళు అసలు స్కూల్ పిల్లలు చూడండి. ఇక్కడ ఒక అమ్మాయి స్కూల్ పిల్లలు కదా, ఇక్కడ స్కూల్ ఏడుందో మరి. ల్యాండ్ స్లైడ్ అయ్యి ఆగిపోయింది చూడు మొత్తం. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయ్యి ఒకటి చిన్న రోడ్ అయింది. ఈ రోడ్ నుంచి పోకరాక ఒక వే నుంచి వస్తుంటే ఇంకో వే ఆగిపోతున్నారు. ఈ రోడ్ల మీద 2 సార్లు 2 రౌండ్లు వేస్తే బ్రేక్ ప్యాడ్స్ అన్నీ అరిగిపోతాయి, ఎంత కొత్త అయినా కూడా. లిటరల్గా 2 బ్రేక్ ప్యాడ్లు అరిగిపోతాయి. ఆ కార్ మీద పడ్డది, అందుకే కార్ పక్క పెట్టారు. అయింది చూడండి, దేనికి కుద్దారో ఎందులోనే ఉన్నారు. ఇంకా డ్రైవర్ ఉన్నారు, అందులో ఇప్పుడే బయటకు వస్తున్నారు. 4:45 అవుతుంది, ఇంకా 217 కిలోమీటర్స్ పోవాలి. అరౌండ్ 6-16 మినిట్స్ చూపిస్తుంది ఇంకా రీచ్ అవ్వడానికి. ఇక్కడ ఎవరు అలా కట్టింది అది. అసలు ఇంత బ్యూటిఫుల్గా పెడతారు వీళ్ళైతే నిజంగా, కలర్ పెయింటింగ్స్ తోటి. చూడండి అసలు బ్యూటిఫుల్, నిజంగా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ తోటి ఎట్లా కట్టారు కదా. అబ్బా కింద గంగమ్మ తల్లి. చూడండి రీచ్ అయ్యేలోపు అది అసలు ఉంటుందా ఉండదా అనుకున్నా, చీకటి అవుతుందేమో అనుకున్నా, బట్ ఫైనల్లీ చూసాను నేను. అల్కనంద రివర్ అలాగే భగీరథి రివర్ కలిసి 2 గంగా రివర్గా ఇక్కడ కలుస్తుంది చూడండి. 2 రివర్స్ కలిసి ఇక్కడ గంగా రివర్గా ఏర్పడుతుంది. సో ఈ సైడ్ నుంచి వచ్చేది అల్కనంద, ఈ సైడ్ నుంచి వచ్చేది భగీరథ. ఈ 2 కలిసి గంగా రివర్గా ఇక్కడే ఏర్పడుతుంది. చూడండి అది ఆ సైడ్ నుంచి వచ్చేటి మొత్తం కూడా, ఈ సైడ్ నుంచి వచ్చేటి మొత్తం కూడా, సారీ ఈ సైడ్ నుంచి వచ్చేటి మొత్తం కూడా మొత్తం కొంచెం మురిగ్గా ఉంటాయి. ఈ సైడ్ నుంచి వచ్చేటి మొత్తం చాలా ప్యూర్గా ఉంటాయి, ఎందుకంటే ఇవి హిమాలయ నుంచి వస్తాయి. ఇది కూడా అక్కడ మోస్ట్లీ కొండల నుంచి వస్తాయి కాబట్టి. సో ఈ నుంచి అల్కనంద ఈ సైడ్, ఇదేమో భగీరథ. ఈ 2 కలిసి గంగా నదిగా ఏర్పడుతున్నాయి. సో అక్కడ కూడా స్టే చేస్తారు చాలామంది. అప్పుడప్పుడు అక్కడ మీకు స్టేజ్ కనబడుతుందా, అక్కడ వరకు వస్తాయి నీళ్ళు. బ్యూటిఫుల్ ప్లేస్ ఇది, నిజంగా చాలా బాగుంది. మొత్తం చూడండి ఇదిగోండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి మస్తు కనిపిస్తుంది అవి.
ఇదేమో స్ట్రైట్గా అల్కనంద, ఇదేమో భగీరథి రివర్, రెండు కలిసి గంగా నది ఏర్పడుతుంది. సూపర్ కదా వ్యూ అసలు. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం. కాసేపు అయితే ఇక్కడ ఒక 10-15-20 మినిట్స్ ఒక ఆగా. యాక్చువల్లీ ఇంకో బ్రో ఉన్నాడు, ఆ బ్రో నాతో వస్తున్నాడు. ఇద్దరం కలిసిపోతామంటే సరే అని చెప్పేస్తున్నా. సో ఇద్దరం కలిసిపోతున్నాం. నైట్ ఏ నైట్ అయినా కూడా ఇక కలిసి ఒక రూమ్లో ఉండడం అదంతా జరుగుతుంది. ఈ వ్యూ అయితే సూపర్ ఉంది, నిజం చాలా బాగుంది. ఇక్కడ నుంచి అలకనంద రివర్ ఇంకా భగీరథ రివర్ కలిసి గంగా రివర్ అవ్వడం ఇదంతా కూడా చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చే వాళ్ళందరూ చాలామంది వచ్చి ఇక్కడ ఆగి మరీ పోతున్నారు. 2 నిమిషాలు కనీసం 1 నిమిషం ఆగిపోతున్నారు. అసలు పరిస్థితి ఇలా ఉంటాయి రోజు. అది చూడండి, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతాయి ఇప్పుడుగా. ఎంత పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది ఒకటి. వీళ్ళు చూడండి అసలు బండిని ఎలా చేసి నడిపిస్తున్నారు. అయితే రైడర్స్, కమాక రైడర్స్. ఎంత పెద్దమైందో ట్రాఫిక్. ఓహో, చాలా వరకు ఉంది. ఇది భగీరథి నది, ఇది భగీరథి. అక్కడ యూటర్న్ చేసుకోవాలి చూడ, ఇంత పెద్ద కొండ ఎక్కాలి ఇప్పుడు. ఇంకా 215 కిలోమీటర్స్ ఉన్నాయి మాకు. 10-15-20 పోయి ఇప్పుడు 11:40 అవుతుంది. అంటే 11:40 కల్లా రీచ్ అవుతాం అన్నట్టు. ఈ రోజుకి ఇంతే కాదు. ఇంకా ఈ వ్లాగ్స్ ఎడిట్ చేసేటప్పుడు అసలు ఎలా వస్తాయో తెలియదు, కానీ ఎలా పెడతానో కూడా. మీరు అయితే కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ముందు ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసేయండి, అండ్ లైక్ షేర్ కూడా చేసేయండి. సో ఏంటంటే ఈ వీడియోస్ మీకు కంటిన్యూ చేస్తేనే నా బ్లాగ్ అంతా కూడా అర్థమవుతుంది. ఒక్కొక్కటి చూస్తే మీకు అర్థం కాదు అసలు. ఇదంతా కూడా ఒక ప్లేలిస్ట్ లాగా చేసి పెడతాను నేను, చూడండి. ఇన్ కేస్ మీరు ముందు వీడియో చూడకుంటే ఈ వీడియో అయిపోయాక మళ్ళీ చూడండి. సో కంటిన్యూషన్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను అసలు నా వ్లాగ్స్, నా డ్రీమ్ డెస్టినేషన్స్ ఏంటి అనేది, నేను ఎలా స్టార్ట్ అయ్యాను, ఎక్కడ స్టార్ట్ అయ్యాను అని చెప్పేసి. ఈ రోజుకైతే మరి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే చూపిస్తాను, లేదంటే ఇక్కడితోటే బాయ్. ఎందుకంటే మాకు ఇంకా 200 కిలోమీటర్స్ ఉంది వెళ్ళాల్సింది. అండ్ నైట్ టైం కాబట్టి రోడ్ అయితే బాగానే ఉంటుంది, అంటే ప్రాబ్లం ఉండదంట. వీలైతే ఇంకా ఒకవేళ మాతో అవ్వలేదు అంటే మధ్యలోనే స్టే చేస్తాం, లేదు ఓకే అనుకుంటే ఇంకా చివరి దాకా కొట్టేస్తాం. రేపు అయితే బద్రీనాథ్ ఎట్టి పరిస్థితిలో చూడాలి. ఈ రోడ్లు ఎవడే తీసిండే వానికి నిజంగా దండేసి దండం పెట్టాలి. ఆ ఇంజనీర్లకి ఐడియా వచ్చినవానికి, ఇక్కడ నుంచే వేయాలని ఐడియా వచ్చినవానికి, ఇది వేపించిన గవర్నమెంట్కి తోపులు రా బాబు. మీరు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ తోపు వస్తుంది నిజంగా. ఇంత ఈ ప్లేస్లలోకి అసలు ఎట్లా వేశారో, ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలియదు, కానీ బాబు ఇంత పెద్ద లైన్ 200 కిలోమీటర్స్ స్ట్రెచ్ చేశారంటే మీరు దండం రా. ఇక దూత
దూతలు రా అయ్యా మీరంతా దూతలు. సో చీకటి అయింది, టైం అరౌండ్ 6:36 అవుతుంది, సారీ 6:26. ఇంకా 175 పోవాలి, 5 hours 19 minutes వస్తుంది. ఒకసారి చూడండి ట్రాఫిక్ ఎట్లా ఉందో, బీభత్సమైన ట్రాఫిక్ ఉంది ఇక్కడ కూడా. సో నేను ఏమంటున్నా అంటే రిషికేష్ నుంచి ఎవరన్నా కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ వెళ్తుంటే డే టైంలో ప్లాన్ చేసుకోండి. అంటే మీకు అరౌండ్ 5 to 6 hours పడుతుంది కదా, 7-8 hours పడుతుంది కదా. సో మార్నింగే స్టార్ట్ అవ్వండి, 7 గంటల స్టార్ట్ అయితే ఈవినింగ్ 5-6 కల్లా రీచ్ అయిపోతారు, ఇంక్లూడింగ్ బ్రేక్స్. బెస్ట్ వ్యూ ఉంటుంది, ఇంకా బెస్ట్ జర్నీ లైఫ్లో మీరు మర్చిపోలేరు, అంత బాగుంటుంది జర్నీ. అక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది, మళ్ళీ చిన్న రోడ్ ఉంది, ఆ రోడ్లో నుంచి ఒక్కో వెహికల్ పోతుంది, ఎట్ టైం ఒక్క కారు పోతుంది అంతే. సో ఇంకా వాళ్ళందరూ ఆగినప్పుడు మళ్ళీ బ్రేక్. ఈ మళ్ళీ వచ్చింది కదా రోడ్డు, చాందార్ అంటే ఇదేదో. చలో जाते हैं भैया. ये है ना रोड. तेलंगाना तेलंगाना थैंक यू. थोड़ा साइड गिरा भाई. हाँ वो ఇప్పుడే లంచ్ అయిపోయింది. నిజంగా ఈ రోడ్ల మీద నడుతుంటే చలేస్తుంది అలాగే. సో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి కేదార్నాథ్ 80 kilometers. ఇక లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్గా వెళ్తానేమో బద్రీనాథ్. ఫస్ట్ బద్రీనాథ్ చూసుకొని దాని తర్వాత కేదార్నాథ్ వద్దామని ప్లాను. లంచ్ ఇప్పుడే అయింది. ఈరోజు కొంచెం డేంజరస్ రోడ్డు మీద రైడ్ చేయాల్సింది, ఎందుకంటే రేపు మార్నింగ్ యాక్చువల్లీ నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు తొందర అయిపోతే 200 kilometers కాదు 4 hours కదా అనుకున్నాను. యాక్చువల్లీ నా ప్లాన్ కేదార్నాథ్ 4 hours చూపించింది నాకు. 200 kilometers 4 hours. సో 4 hours కదా, వెళ్ళిపోవచ్చులే, రివర్ రాఫ్టింగ్ ఒకటి చూసుకొని వెళ్ళిపోదాం, మళ్ళీ వస్తామా అనుకొని రివర్ రాఫ్టింగ్ వెళ్ళా. బట్ ఆడేమో నేను వెళ్ళని వెళ్ళా. సో వచ్చే వాళ్ళందరూ కూడా బల్క్ అంటే గ్రూప్గా వచ్చి వాళ్ళేమో ఇంకా ఫిల్ అయిపోయి వెళ్తున్నారు. నేనేమో ఇట్లా సింగిల్ అయ్యేసరికి నాకు గ్రూప్ ఫామ్ అయ్యే వరకు చాలా టైం పట్టింది. ఇంకా అందుకని చెప్పేసి అట్లనే కాదు, నాకు అసలు మార్నింగే టెంపుల్ దగ్గరనే చాలా టైం తీసుకున్నా. అరౌండ్ నేను మార్నింగ్ లేచి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ బట్ అవ్వలేదు. నేను రూమ్కి వచ్చేసరికి 9:30 ఏమో అయింది. నిన్న ఒకటి విజిటింగ్ కార్డ్ తీసుకున్నా వాడికి 9:30కి ఫోన్ చేసిన తర్వాత వాడేమో టైం పడుతుంది అని చెప్పేసి అన్నాడు. ఎంత అంటే ఒక 1 hour అన్నాడు. ఇప్పుడు 1 hour ఎక్కడ నేను బయటికి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి ఒక నెంబర్ వచ్చింది. వాడి దగ్గరికి వెళ్తే అంటే నాకు దగ్గరగా ఉంది, అది జస్ట్ ఒక 500 meters దూరంలో ఉండే. నా దగ్గర ఉంది కానీ వెళ్ళిపోతే ఒక వెయిట్ చేయాలన్నాడు, ఒక 10-15 minutes వెయిట్ చేయాలన్నాడు. లేకుంటే నువ్వు ఎప్పుడు వెళ్ళు అంటున్నాడు. అంటే వాడు కొంచెం ర్యాష్గా మాట్లాడు, అంటే సెటారికల్గా. వానికి ఇంకా చెప్పేసి వచ్చేసి ఇంకో దగ్గర అయిన తర్వాత వాడు సరే రా మాట్లాడిస్తా అన్నాడు. వాడు 1/2 hour అన్నాడు కానీ ఒక 1 hour అయింది అక్కడ. సో నేను 11కి స్టార్ట్ అయ్యా రాఫ్టింగ్కి. 11కి స్టార్ట్ అంటే 11:30 వరకు రాఫ్టింగ్ ప్లేస్కి వెళ్ళాం. రాఫ్టింగ్ తర్వాత ఇంకా 1 అయింది, అంటే 1.5 hour రాఫ్టింగ్ చేసాం మేము. 1.5 hour పట్టింది రాఫ్టింగ్కి.
దాని తర్వాత మళ్ళీ ఇంకా హోటల్కి వచ్చి వెంటనే అప్పటికే 1:30 అయింది. ఇంకా 1:30 వచ్చి 1:30 తర్వాత ఇంకా నేను అక్కడి నుంచి మెల్ల స్టార్ట్ అయ్యే వరకు 2 అయింది. 2 అంటే మళ్ళీ పెట్రోల్ కోసం వెళ్ళా. కిందికి వస్తుంటే వాడు అడ్డం వచ్చిండు, బ్యాలెన్స్ ఆక కింద పడ్డాయి. దాన్ని మళ్ళీ లేపి అంత సెట్ చేసి మళ్ళీ కాసేపు మెకానిక్ కోసం చూసి అంత చేసేసరికి మధ్యలో ఒక కాడ ఆగి ఏదో తిన్నాం మధ్య కూర్చోని. ఆడికే 3 అయింది. ఇంకా 3 అయినాక ఇంకా నేను మళ్ళీ ఒత్తుకుంటూ అంతా చూసుకుంటూ వచ్చేసరికి 3:30 అయింది కావచ్చు అప్పటికి. ఆ తర్వాత ఈ బ్రో కలిసాడు. వచ్చి నా దగ్గరికి వచ్చి ఇలా ఎక్కడికి బ్రో వెళ్తున్నావు? నేను తెలంగాణకు వచ్చా, రాజస్థాన్ నుంచి, జైపూర్ నాది. సో ఇలా వెళ్తున్నా, అందరూ అడుగుతున్నా కానీ ఎవరు వెళ్ళట్లేదు. సో జాయిన్ అవ్వచ్చా అని అడిగాడు. సరే అని చెప్పా. ఎందుకంటే నాకు కూడా తెలియదు కదా ఈ నైట్ టైంలో ఇంత నైట్ టైంలో నేను జర్నీ అసలు చేయకూడదు, మామూలుగా లేవు అసలు. మీరు చూస్తే ఇట్లా ఉన్నది కావచ్చు కానీ ఇవన్నీ చాలా పెద్ద లోయలు. అసలు జర్ర మిస్ అయ్యి కింద పడినా అంటే అంతే. ఇంకా అది 1 కిలోమీటర్ లోపలికి పోతాం, ఏముండదు. చూడండి కిందికి ఎట్లా ఉందో. సో ఇంకా ఇద్దరం కలిసి మెల్లగా వేసుకున్నాం. నాకన్నా ఆయన ఫాస్ట్గా వెళ్తుండే ఎంతో కొంత, నేనే కొంచెం స్లోగా చూసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే నా బండి పెద్ద బండి కదా, అదంటే సర్రం తిప్పొచ్చు, ఇది తిప్పలేకపోతున్నాం. అట్లా కర్ణప్రాయ 31 కిలోమీటర్స్ ఉంది, జోషిమఠ్ 120, బద్రీనాథ్ 156 ఉంది. ఇక చూడండి రీసెంట్గా అయింది ఇది. రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది చూడండి. టైం అరౌండ్ 9:18 అవుతుంది. వాట్ ఏ వ్యూ! ఇక చూడండి సూపర్ ఉంది కానీ ఇంకా 3 hours 29 minutes ఉంది. అరౌండ్ 117 కిలోమీటర్స్. జోషిమఠ్ ఇదంతా ఇటే. ఇంకా ఇవన్నీ పేర్లు వినడం కానీ ఇదే ఫస్ట్ టైం రావడం. అది చూడండి అసలు ఎలా కట్టారు ఇల్లులు. మన రేవంత్ అని ఉంటే మొత్తం హైడ్రా అని చెప్పి మొత్తం వేసేసేవాడు. మామూలుగా లేవు అసలు. ఎట్లా కట్టారంటే నాకు తిప్పుదామంటే భయం అవుతుంది. ఎందుకంటే చాలా డేంజర్ ఉన్నాయి రోడ్లు. అంటే చిన్న మిస్టేక్ చాలు, 1 second చాలు మొత్తం కొలాప్స్ అవ్వడానికి. సో టైం అరౌండ్ 9:46 అవుతుంది. ఇంకా 99 కిలోమీటర్స్ వెళ్ళాలి. 3 hours చూపిస్తుంది. అంటే 1 గంటకి 30 కిలోమీటర్లు పోతున్నాం మేము యావరేజ్. అంటే 33 అనుకోండి, 33 కిలోమీటర్లు పోతున్నాం గంటకు. చలి మాత్రం చంపేస్తుంది. ఇక లోపలికి పోతుంది. నాకు రైడింగ్ జాకెట్ ఉంది, లోపల షర్ట్ ఉంది, హ్యాండ్స్కి గ్లౌజ్ ఉన్నాయి, అయినా కూడా లోపలికి పోతుంది చలి. మా వాడైతే రెండు అవేసిండు స్వెట్ టెస్ట్లు. వాడికి చేతులకి ఏం లేవు. ఫుల్ హెల్మెట్ కూడా కాదు, అది హాఫ్ హెల్మెటే. కళ్ళకు మాత్రమే గ్లాసెస్ పెట్టిండు అంతే. హాఫ్ హెల్మెట్ అది. మనం నిజంగా మొక్కాలి. అది చలి పెడుతుంది అంటలేడు, ఏమంటలేడు, బ్రేక్ అంటలేడు, ఏమంటలేడు, పోతూనే ఉన్నాడు. పోవడానికి లేదు చూడండి, ఇరుక్కపోయింది. ఎవడన్నా ఒక్కడు పోవాల్సిందే. ఇంత ఘోరంగా ఉంది రోడ్డు. అది కింద చూడండి, పై చూడండి ల్యాండ్స్కేడ్ అయింది. పోనీకే లేదు దారి. ఇంకా ముందు అయితే మొత్తం నాకు లదాఖ్ చూపించింది. మొత్తం తినేళ్ళు ఉన్నాయి. నాకు ఏడబడతాను భయమైంది నిజంగా. మొత్తం మట్టి రోడ్డు, అంటే నీళ్ళతో గుంతలు రోడ్డు. అది ఇట్లనే ఉండే మొత్తం బురద. ఇట్లా పోతే ఊరా నాకు. అది చూడండి పక్కనే ఉన్నది పెద్ద లోయ. ఎంత లోయ అంటే ఇంకా చెప్పలేము. పక్కనే ఉన్నది. వాడు ఆపిండు, నేను ఎట్లా ఆపాలి? వీడు ఆపుతాడు మా అన్న అన్నట్టు. అట్లా స్కిడ్ అవుతుంది అది.
ఈ ఏం ప్లేసులు నాయన అసలు ఉత్తరాఖండ్ మొత్తం ఈ గుట్టల మీదే ఉన్నట్టుంది నాకు. అంటే అవును మరి నిజంగానే గుట్టల మీదే ఉంది అసలు. అది చూడండి ఒకసారి, ప్రతిది కూడా ప్రతి గుట్టకి ఇట్లానే ఉన్నాయి. సో ప్రతి ఉత్తరాఖండ్ అంటే అందుకే అంటారు పహాడు. ఇంకా ఈ 200 కిలోమీటర్లు కొట్టడానికి ఇంత ఇబ్బంది పడాలా? 250, 60, ఈ 250 అన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు రైట్ ఒక 3,500 కొట్టినాం కావచ్చు. 3,500 కిలోమీటర్లు. ఈ 200 కొట్టడానికి ఇంత అదైతుంది నాకు అర్థమైతే అసలు. ఇంకా ఇంకా 88 కిలోమీటర్లు ఉంది. బాప్రే. సరే 269 అంత 270 కిలోమీటర్లకి. బాబా బాబా. అచ్చా చమోలి డిస్టిక్లో ఎంటర్ అయినా మనం. నేను ఒక్కనైతే కంపల్సరీ నైట్ ఎక్కడొక్కడ స్టే చేస్తాను. రాకపోయి ఉండేవాడినేమో మేబీ. అసలు ఇంత టైం ఎట్లా తీసుకున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్రతిరోజు అవ్వద్దు అనుకుంటా లేట్ అవుతుంది. టైం చూడండి, అరౌండ్ 1 అవుతుంది. ఇంకొక 25 కిలోమీటర్స్ ఉండొచ్చు బద్రీనాథ్. సో ఇక్కడైతే పంపిస్తలేరు మరి ఎందుకు, ఏమైందో. వన్స్ అంతే లైఫ్లో ఒక్కసారి డేర్ చేయొచ్చు అంతే, మళ్ళీ డేర్ చేయంత అంత లేదు. నిజం చెప్తున్నా, చుక్కలు కనబడ్డాయి మాకైతే. ఒక 200 కిలోమీటర్లకి 12 గంటలు అంటే టూ మచ్ ఇది. చాలా ఇప్పుడే వదిలేసారు, ఒక 10 నిమిషాలు వెయిట్ చేయించారు, వదిలేసారు. చలి మాత్రం బీభత్సంగా ఉంది. ఇట్లా అంటే ఇంకా మామూలు కాదు, ఇంకా గజ వణుకుడే. ఇంకా ఆల్రెడీ వణుకుతున్నా నేనైతే. చాలా ఓకే. టైము 1:58 అవుతుంది. ఇప్పుడు వచ్చినాము ఈ చలిలో. మామూలుగా లేదు చలి ఇక్కడ, ఘోరంగా ఉంది ఇది.